ఒంటెదు నిర్ణయాలు తీసుకోవడం తర్వాత పీచేముడు అనడంతో రాష్ట్ర సర్కార్ అబాసు పాలవుతోంది. చర్చలు లేవు, సంప్రదింపులు లేవు అన్నట్టుగా సీఎం వ్యవహరిస్తున్నారు. రౌతు కొద్దీ గుర్రం అన్నట్టు సచివులను అలసత్వం వహించిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సర్కార్లో ముఖ్యమంత్రి తర్వాత ఒకే ఒక ఉన్నతాధికారి పెత్తనం నడుస్తోందట. ఇతర బ్యూరోక్రాట్ల సలహాలు కొరవడి ప్రభుత్వ నిర్ణయాలన్నీ బూమర్రంగ్ అవుతున్నాయని సచివాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు. రౌతు కొద్దీ గుర్రం అంటారు. పాలకుల సమర్థతే ప్రజలకు శ్రీరామ రక్ష, లేదంటే కథ కష్టానికే. ఏమాత్రం మిస్ అయినా నేతలు పాలనపై పట్టు కోల్పోతారు. రాష్ట్రంలో ఇప్పుడదే జరుగుతోంది. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎన్ని వెర్రివేషాలేసినా సాగుతుందని సీఎం అవగాహన రాహిత్యంతో సచివులకు ఆడింది ఆట, పాడింది పాటలా నడుస్తోంది. సీఎస్ చెప్పిందే తడవు, ఆయన ఓఎస్ అనేస్తున్నారట. దీంతో సెక్రటేరియట్ లో అన్నింటా ఆడపెత్తనమే అయిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక మహిళకు అవకాశం దొరికింది, పర్వాలేదని సర్ది చెప్పుకుందామంటే కక్ష సాధింపునకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా వ్యవహరిస్తోందట. ది వరస్ట్ చీఫ్ సెక్రటరీ ఎవర్ సీన్ అని విసుక్కునేదాకా సిచ్యువేషన్ వెళ్ళింది. ట్రాన్స్ఫర్ నుంచి టాప్ ఫైల్స్ వరకు అన్నిట్లో ఆమెదే ఫైనల్ వర్డ్ కావడం ఇబ్బందిగా మారిందట. సచివాలయ సిబ్బంది నుంచి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ దాకా అన్ని స్థాయిల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిపై తీవ్ర అసహనం పెళ్లుబోగుతోంది. అసలే ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కొరత, ఆపై బ్యూరోక్రాట్ల అలక్ష్యం వెరసి పాలకుల పరువు గంగలో కలుస్తోంది. ప్రజా సంక్షేమం గాల్లో దీపంలా తయారైంది. అభివృద్ధి అందరి ద్రాక్షలా పరిణమిస్తోంది. ఎన్నికల్లో ప్రజామోదంతో గద్దెనెక్కిన పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ఐఏఎస్ల పాత్ర అత్యంత కీలకం. పాలనలో రాజకీయ కార్యనిర్వాహకుడికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రాధాన్య పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే దిశలో కృషి చేయాల్సిన బాధ్యత సచివులదే. వాళ్ల అనుభవాన్ని రంగరించి ప్రజలకు మెరుగైన సేవలందేలా చర్యలు తీసుకోవాల్సింది వాళ్లే. కొత్త కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ రాబడి పెంచి రాష్ట్ర ఖజానాను పరిపుష్టం చేయడంలో బ్యూరోక్రసీది ముఖ్య భూమిక. తద్వారా వాళ్లు ప్రభుత్వ ఫ్లాగ్షిప్ లో ప్రోగ్రామ్స్ ను సమర్థవంతంగా అమలు చేసే వెసులుబాటు కల్పించాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో అది జరగడం లేదు. అనుసరించాల్సిన వ్యూహం, పగడ్బందీ ప్రణాళిక, రాబడి పెంచే వనరులను గుర్తించడం తదితర అంశాలపై పాలకులకు అంచనా లేక నానా తంటాలు పడుతున్నారు. సలహాలు ఇవ్వాల్సిన అధికారులు సైతం చోద్యం చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల అలసత్వానికి రెండు కారణాలు ఉన్నాయన్నది విశ్లేషకుల భావన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులపై నమ్మకం లేకపోవడం వాటిలో మొదటిది. మీరు మారరు, మీరెప్పటికీ పాత ప్రభుత్వం తొత్తులే అంటూ సమీక్షా సమావేశాల్లో సీఎం రేవంత్ సచివులకు రోజు చీవాట్లు పెడుతున్నారని వినికిడి. ఆ వ్యాఖ్యలకు నొచ్చుకుంటున్న అధికారులు విధుల్లో అన్యమనస్కంగా ఉంటూ రూలర్స్ కు సహకరించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సెక్రటేరియట్ లో పెత్తనమంతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిదే అవడం కూడా ప్రభుత్వానికి చేటు చేస్తోందట. రాజకీయ కార్యనిర్వాహకుడిచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకుని ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని అపవాదు. సాదా సీదాగా క్లియర్ కావాల్సిన ఫైళ్లను ఏదో ఓ వంకతో తిప్పి పంపడం, నిర్ణయాలు తీసుకోవడంలో తాత్సారం వహించడం, తోటి అధికారులను లెక్క చేయకపోవడం, వాళ్లను తన ఛాంబర్ ముందు గంటల తరబడి వెయిట్ చేయించడం శాంతికుమారి వ్యవహార శైలి ప్లస్ పని విధానానికి కొన్ని మచ్చు తునకలన్నది ఆరోపణ. ఇక రివెంజ్ తీసుకోవడంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆమెకు ఆమె సాటి అన్నది టాక్. గతంలో తనకు అనుకూలంగా లేరని, ఒకప్పటి సీఎస్ మనుషులని, ఇలా రకరకాల కారణాలతో చాలా మంది అధికారులకు శాంతికుమారి చుక్కలు చూపిస్తున్నారని ఆరోపణ. సచివాలయంలో ఈ మధ్య జరిగిన బదిలీల్లో సైతం సమర్థులైన అధికారులను లూప్ లైన్ లో వేయడం, అసమర్థులైన తన అనునాయులకు ఆమె ఫోకల్ పోస్టులు ఇవ్వడం అత్యంత వివాదాస్పదమైంది. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నుంచి అటెండర్ వరకు జరిగే ట్రాన్స్ఫర్లలో ఆమె చెప్పిందే ఫైనల్. నిజానికి ఎఫిషియెంట్ అధికారులకు పోస్టింగులు ఇస్తూ పాలకులు తమ ప్రాధాన్య పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే దిశలో కృషి చేయాలి. కానీ కాంగ్రెస్ ఏలుబడిలో మచ్చుకైనా ఆ ప్రయాస ఎక్కడా కనిపించడం లేదు. ప్రతి విషయంలో సీఎస్ అచ్చంటే అచ్చే, బొమ్మంటే బొమ్మే. ఆమె ఏది చెబితే అదే వేదంలా నడుస్తోందట.
అధికార పీఠమికి సంవత్సరం గడిచినా కాంగ్రెస్ కు పాలనపై ఇంకా పట్టు చిక్కలేదు. ప్రధాన కార్యదర్శితో సహా అధికారులందరిది తలోదారి చందమైందట. ప్రభుత్వం అంటే చర్చించి నిర్ణయాలు తీసుకోవడం, కానీ రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం ముందే నిర్ణయం తీసుకొని తరువాత తీరుబడిగా చర్చిస్తున్నారట. అందుకే నిర్ణయాలన్నీ బూమరాంగ్ అవుతున్నాయన్నది విమర్శ. ప్రభుత్వ ప్రతిష్ట కూడా దిగజారిపోతుందని ఒపీనియన్. ఒక విస్తృత చర్చ జరిపి తోటి మంత్రులను సంప్రదించి సచివులతో సమీక్షలు చేసి ప్రజా సంబంధమున్న అంశాల్లో నిర్ణయం తీసుకోవడం రివాజు. ఇక్కడ చీఫ్ సెక్రటరీ కృషి కూడా అత్యంత కీలకం. రాజకీయ కార్యనిర్వాహకునికి సరైన సలహాలిస్తూ పాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా సీఎస్దే. అప్పుడే ఆ నిర్ణయం ప్రభావవంతంగా అమలవుతోంది. కాగా రేవంత్ పాలన ఇందుకు పూర్తి భిన్నం. ఎవరికీ ఖబర్ లేకుండా ఏకపక్ష నిర్ణయాలు జరిగిపోతున్నాయి. దీంతో అటు మంత్రులు ఇటు అధికారులు మాకెందుకులే అన్న నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా అనేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సి వస్తోంది. ఆ కోవలోనే హైడ్రా, మూసీ ప్రక్షాళన, అదాని సొమ్ము వాపసు లాంటి యూటర్న్ డెసిషన్స్ అన్నది విశ్లేషకుల వర్షన్.